హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు గైస్? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మంచి మాట. లైఫ్లో అందరూ మమ్మల్ని మోసం చేసేసారు అక్క, ఎవరిని నమ్మామో వాళ్ళే మాకు హ్యాండ్ ఇచ్చారు అని చాలామంది చెప్తూ ఉంటారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడి అన్నట్టు మీరెందుకు చూసిన ప్రతి ఒక్కరిని నమ్ముతున్నారు? ఈ రోజుల్లో ఎలాంటి రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి చెప్పండి అసలు? అసలు ఎక్కడైనా రిలేషన్షిప్లో స్ట్రాంగ్నెస్ అనేది ఉందా? కన్న తల్లిదండ్రులే బిడ్డను నమ్మని పరిస్థితులు. ఆమ్, ఎన్నో వాగ్దానాలు చేసి ఎంతోమంది ముందు ప్రమాణాలు చేసిన భార్యాభర్తలే ఒకరినొకరు నమ్ముకోలేని పరిస్థితులు. నవమాసాలు మోసి వాళ్ళని కని పెంచిన తల్లిదండ్రులనే బిడ్డలు విడిచిపెట్టే రోజులు. ఎంతో ఇష్టంగా కన్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చూసుకోక రోడ్డు మీద వదిలేసే రోజులు. ఇలాంటి రోజుల్లో ఒక అన్నోన్ పర్సన్ని నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే నువ్వెలా నమ్ముతున్నావు? అది నీలోనే ఉంది కదా రాంగ్. ఇన్ని రిలేషన్షిప్స్ చూస్తున్నప్పుడు, సమాజంలో ఇంత భయంకరంగా ఉన్నప్పుడు నువ్వు నమ్మి అక్క అందరూ మోసం చేశారక్క, అందరూ మోసం చేశారక్క అంటే ఒక్కసారి అయితే మోసపోతారు చెల్లెళ్ళు, ఒక్కసారి అయితే మోసపోతారు తమ్ముళ్ళు. మరి 100 టైమ్స్ మీరే మోసపోయి మీరే దాని ప్రతిఫలం అనుభవించి ఇంకా నమ్ముతున్నారంటే అది ఎవరి తప్పు? మీ తప్పే కదా. సో అసలు ఎవరిని నమ్మకండి. ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా నీకు క్లోజెస్ట్ అని